హాయ్ ఫ్రెండ్స్, గత వీడియోలో మనం చెప్పుకున్నట్లు ఈ వీడియో ఎవరి ఆత్మగౌరవాన్ని కించపరచాలని చేసింది కాదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కులం అనేది మనలో ఎంతలా నాటుకుపోయింది అనేది మీకు తెలిసిందే. మన సినీ ఇండస్ట్రీలో ఎస్సీ ఎస్టీ కులస్తులు అంటే ఇప్పటికీ చిన్న చూపే ఉంది. ఈ విషయం నేను చెప్పింది కాదు, యాక్టర్ జీవా గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి పరిస్థితులు దాటి వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. 1962లో ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో సాయిరేఖా స్వామి, గోవిందస్వామి దంపతులకు జన్మించిన మాధవి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో తన ప్రతిభను చాటింది. చెప్పాలంటే షూటింగ్ సమయంలో మాధవి గారితో చిరంజీవి గారు నటించాలంటే భయపడేవారంట. అలాంటి గ్రేట్ యాక్టర్ మాధవి గారు ఆ వర్గానికి చెందినవారే. అందాల తార దివ్యభారతి గారు 1974లో మహారాష్ట్రలో జన్మించింది. దివ్యభారతి గారు 1990లో బొబ్బిలిరాజు సినిమాతో తెలుగులో పరిచయమై మోహన్ బాబు సరసన అసెంబ్లీ రౌడీ, చిరంజీవి సరసన రౌడీ అల్లుడు, బాలకృష్ణ సరసన ధర్మక్షేత్రం వంటి సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్గా కొనసాగినటువంటి దివ్యభారతి గారు కూడా ఆ వర్గానికి చెందినవారే. సీనియర్ నటి అర్చన గారు దాసి, నిరీక్షణ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. దాసి సినిమాలో అర్చన గారి నటనకు గాను ఉత్తమ నటీ పురస్కారం, నిరీక్షణ సినిమాలో అర్చన గారి నటనకు గాను స్పెషల్ జ్యూరీ పురస్కారం వంటి ఎన్నో అవార్డులను తన సొంతం చేసుకున్న అర్చన గారు కూడా ఆ వర్గానికి చెందినవారే. 1984లో కేరళలో పుట్టి పెరిగిన గోపిక గారు 2004లో రవితేజతో నా ఆటోగ్రఫీ సినిమాతో తెలుగులో పరిచయమై హీరోయిన్గా శ్రీకాంత్ సరసన లేత మనసులు, హీరో శర్వానంద్ సరసన వీధి వంటి సినిమాల్లో నటించి తెలుగు అమ్మాయి అనిపించుకున్న గోపిక గారు కూడా ఆ వర్గానికి చెందినవారే. మన తెలుగువాడైన జానీ లివర్ బాలీవుడ్ టాప్ కమెడియన్లో ఒకడు. ఆయన ఆ వర్గానికి చెందినవారే. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో జానీ లివర్ కూతురు జామీ లివర్ కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇంకా మీకు తెలిసిన హీరోయిన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.